గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాయి అకాడమీ అఫీషియల్. మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి అవుటింగ్ వెళ్ళుండే. ఈసారి కూడా కెఫేకి వెళ్ళినాం. సో ఈసారి నేను గచ్చిబౌలికి వెళ్ళిన, డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళిపోయినా. వెళ్ళేసరికి ఇంకా మా వాళ్ళు రెడీ అవుతానే ఉన్నారు. అందరికీ స్ట్రైటింగ్ చేస్తుంది కదా, నేను కూడా చాలా డేస్ అవుతుంది చేయించుకోక అని చెప్పి నాకు కూడా చేయమని చెప్పినా చేసింది. మా ప్రవళిక పాప ఎంత బాగా చేస్తుంది అంటే స్ట్రైట్నింగ్, అసలు బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా పనికిరాదు, అంత బాగా చేస్తుంది. పొగలు పొగలు వస్తున్నాయి. రూమ్ లో సాంగ్స్ మోతానే ఉంటాయి ఎక్కువ. రెడీ అయినప్పుడు, బోరు కొట్టినప్పుడు, ఏం పని లేనప్పుడు ఇట్లా సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతా ఉంటాం అనమాట. ఆ ప్రవళిక పాపకి ఎందుకు కెమెరా అంటే అంత సిగ్గు అర్థం కాదు. కెమెరా తన సైడ్ పెడితే చాలు సిగ్గు పడుతుంది. నాకేమో అట్లా సిగ్గు పెడితే ఇంకెక్కువ తీయాలనిపిస్తుంది. హాయ్ బోలో, హాయ్ హాయ్ బోలో, హాయ్. ఫైనల్గా అందరం రెడీ అయ్యి 2 ఆటోస్ బుక్ చేసుకొని స్టార్ట్ అయినాం కెఫేకి. కెఫే వచ్చేసి గచ్చిబౌలి నుంచి దగ్గరనే, ఆనక్రమ్ కూడా అని చెప్పి ఒక 10 to 15 minutes పట్టిందంటే. ఫైనలీ కెఫేకి వచ్చేసినాం. ఇదే కెఫే పేరు వచ్చి యాంథమ్. ఇది కొత్తగా పెట్టారంట. సో ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లా ఉంటుంది ఏంది అని చెప్పి వెళ్ళినాం. కొంచెం మాల్దీవ్స్ థీమ్ అన్నమాట. నైట్ టైం బాగుంటుంది అని చెప్పి మేము ఈవినింగ్ టైం అంటే డే టైం ఇంకా నైట్ టైం రెండు ఎంజాయ్ చేసేలాగా 5 o'clockకి వెళ్ళినాము. సమ్మరే కాబట్టి 7 కాంది, చీకటి అవ్వట్లేదు. సో 5 to 7 2 hours డే టైం చూడొచ్చు. అండ్ ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి ఆ టైంలో. అండ్ నైట్ టైం కూడా వ్యూ ఎట్లుంటుందో చూసి అట్లా 9, 8 వరకు వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేసుకొని వచ్చిండే. అక్కడికి వెళ్ళడంతో ఎంట్రన్స్లో ఆ ఆధార్ కార్డులు అడిగింది. ఫ్యూజ్లు అవుట్ అయిన ఒకటేసారా ఆధార్ కార్డు ఎందుకు అని చెప్పి, బికాజ్ అక్కడ ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు. మన ఇష్టం, తాగితే తాగొచ్చు లేదంటే లేదు. ఏజ్ పిల్లో 20 or 22 ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ సర్వ్ చేయరని చెప్పి మా ఆధార్ కార్డులు అడిగింది. మా ఏజ్ ఎంతో తెలుసుకోవడానికి అని చెప్పి. మీ అందరికీ ప్రవళిక, పల్లవి, సాయిప్రియ తెలిసే ఉంటుంది. చాలా వీడియోస్లలో పెట్టిన నేను. ఈ వీడియోలో కొత్త పాప కనిపిస్తుంది. తను పల్లవి వాళ్ళ కజిన్ అన్నమాట. సో కొత్తగా వచ్చింది హాస్టల్కి. నేను ఫస్ట్ టైం మెన్షన్ చేస్తున్నా, మేము ఎవ్వరం ఆల్కహాల్ తాగలేదు, మాకు అలవాటు లేదు ఎవరికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ కెఫేకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మాత్రమే చెప్తున్నా. అట్లా ఆధార్ కార్డులు చెక్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి ఒక 3-4 టేబుల్స్ చూపించి మీ ఇష్టం ఏ టేబుల్ అయినా కూర్చోవచ్చు అని చెప్పుండే. అట్లా టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఒక 2 minutes ఏమో కూర్చున్నాం అంతే. దాని తర్వాత ఫటాఫట్ ఫొటోస్ దిగడానికి వెళ్ళిపోయినాం. బికాస్ 5 members ఉన్నాం, అందరం ఫొటోస్ దిగాలి. మళ్ళీ అక్కడ లొకేషన్ మస్తు ఉండే అసలు. ఫస్ట్ నేను ప్రవళిక వెళ్ళినాం ఫొటోస్ దిగడానికి. ప్రవళిక నన్ను ఫొటోస్ తీస్తే నేను ప్రవళికని ఫొటోస్ తీసిన. సో ఇద్దరం కలిసి ఒక 100 photos దిగుంటాం మేమిద్దరమే. అందులో మంచి వచ్చినవి ఉంచుకొని మళ్ళీ మంచి లేనివన్నీ డిలీట్ చేసుకోవాలి. మేము అట్లా కాసేపు దిగిన తర్వాత నెక్స్ట్ ఇంకా పల్లవి వాళ్ళని దిగమందామని చెప్పి మేము వెళ్ళి టేబుల్ పైన కూర్చున్నాం. సో కూర్చొని మెనూ చూసి ఒక 2 items ఆర్డర్ చేసినాం. గార్లిక్ బ్రెడ్ ఇంకా క్రిస్పీ బేబీ కార్న్, ఏదో పేరు కట్టుగా గుర్తులేదు. 2 items బాగుండే. మేము అవి ఆర్డర్ చేసి ఆర్డర్ వచ్చే లోపల మా పల్లవి వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగిళ్ళు. ఇంకా ఫుడ్ వచ్చిన తర్వాత వాళ్ళని రమ్మన్నాం. అది మందు బాటిల్ కాదు, వాటర్ బాటిల్, గ్లాస్ బాటిల్ అన్నమాట. అది వైట్ రైట్ ఏంటది అసలు? వాళ్ళు అక్కడ సీరియస్గా ఫోటోస్ తీసుకుంటే మేము ఇక్కడ సీరియస్గా తింటుంది. బేబీకార్న్ ఇంకా గార్లిక్ బ్రెడ్ తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫొటోస్ దిగి ఈ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో అవి మళ్ళీ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ తినేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక పిజ్జా ఆర్డర్ పెట్టుకొని అది కూడా తిన్న తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రింక్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ నైట్ వ్యూ వచ్చేసి ఇట్లుంది. నైట్ వ్యూ బాగుంది కానీ ఫొటోస్ అసలు బాగా రాలేదు. డే టైంలోనే ఫొటోస్ మంచిగా వచ్చినాయి. ఇంకా మేము నైట్ వ్యూ బాగుంటుంది, ఫొటోస్ కూడా బాగా వస్తాయని నమ్ముంటే ఫొటోస్ అంతా బుక్ అయిపోయేది.
అభిషేక్ బాగుందిరా. నైట్ టైంలో కూడా ఫొటోస్ దిగుదామని ట్రై చేసినాం, కానీ మంచిగా రాలేదు. ఇంకా సర్లే అని చెప్పి ఆ డ్రింక్స్ ఆర్డర్ చేసుకొని ఆ డ్రింక్స్ మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ హాస్టల్కి స్టార్ట్ అయిపోయినాం. బిల్ వచ్చేసి 3500 అయింది, వర్తే. ఇట్లాంటి కెఫేలలో ఫుడ్ కొంచెం అటు ఇటు ఉంటుంది, బట్ ఫొటోస్ దిగడానికి లొకేషన్ అదంతా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అటు ఇటు ట్రై చేసినాం, ఆటో బుక్ అవ్వట్లేదు, ఎట్లా రా అని ఆలోచించినాం. బట్ ఫైనల్లీ ఆటో బుక్ అయింది. ముగ్గురం ఒక ఆటోలో, ఇద్దరం ఒక ఆటోలో వచ్చేసి హాస్టల్కి వచ్చేసరికి 8 అయిపోయింది. ఫ్రెష్ అయిపోయిన తర్వాత యూనో ఆడదామని స్టార్ట్ చేసి మా వాళ్ళు యూనో ఆడేటప్పుడు స్నాక్స్ ఉండాలని స్నాక్స్ తీసి చెప్పినా కదా మా వాళ్ళ దగ్గర స్నాక్స్ దండిగా ఉంటాయని చెప్పి. అట్లా ఒక 2 గేమ్స్ ఏమో ఆడి నేను ఇంటికి స్టార్ట్ అయిపోయినా. సో ఇది అన్నమాట వీడియో. చిన్నగా స్వీట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.